హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మనలో అయితే చాలామంది ఎల్జీ వాషింగ్ మిషన్ క్లీనింగ్ గురించి వీడియోస్లో అయితే అడుగుతున్నారండి. నేను ఈరోజు ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూడండి. ఇదైతే పౌడర్ వస్తుందండి. మేమైతే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాము. 2 ప్యాకెట్స్ అయితే వస్తుంది ఇటువంటివి. ఇదైతే మాది ఎల్జీ వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్ అండి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషను. ఫస్ట్ అయితే ఈ పొడిని మనము ఇక్కడైతే వేయాలండి. మనము లిక్విడ్ అనేది ఎక్కడ వేస్తామో అక్కడైతే మనము ఈ పొడిని కంప్లీట్గా అయితే వేసేయాలి. సుబ్బిదాలు ఈ విధంగా వేసిన తర్వాత మనమైతే ఇది క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకైతే టబ్ క్లీన్ చేసే ఆప్షన్ అనేది ఈ ఎల్జీ వాషింగ్ మిషన్కి అయితే లేదండి. చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్కడ కూడా టబ్ క్లీన్ అనే ఆప్షన్ అనేది లేదు. కాబట్టి మనము ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, కేస్ 1 టైం డిలే ప్రీ వాష్, దీనికైతే ప్రెస్ అండ్ హోల్డ్ బోత్ బటన్స్ 3 సెకండ్స్ అండి. నెక్స్ట్ కేస్ 2లో రిన్స్ టబ్ క్లీన్, నెక్స్ట్ టైం సేవ్, ఇదంతా వస్తాయండి. ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేనైతే ఈజీగా అయితే మీకు ఇప్పుడు ఏం చేయాలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనము వాటర్ కనెక్షన్ అనేది ఇచ్చేసేయాలండి. నెక్స్ట్ అలాగే స్విచ్ను కూడా మనము ఆన్ చేసుకోవాలి. అలాగే మనము ఆల్రెడీ పౌడర్ను కూడా వేసేసాము కదండి. ఇప్పుడైతే మనము ఆన్ అనేది ప్రీ వాష్ బటన్ అనేది ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ప్రెస్ అండ్ హోల్డ్ 3 సెకండ్స్ ఫర్ టబ్ క్లీన్ ఫంక్షన్ అని ఉంది కదండి. మీరు సింపుల్గా అయితే ఆ రెండింటిని ప్రెస్ చేసి మనము ఒక 3 సెకండ్స్ వరకు పట్టుకోవాలండి. ఈ విధంగా 3 సెకండ్స్ వరకు పట్టుకుంటే ఈ విధంగా TCL ఇది టబ్ క్లీనింగ్ ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా వస్తే మనము ఇప్పుడు ఇది ఇంటెన్సివ్ అని ఉంటుంది కదండి, దీన్ని ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే మనకైతే టబ్ క్లీన్ ప్రాసెస్ అనేది ఆన్ అయిపోతుంది. మనకైతే ఈ విధంగా 1 అవర్ 23 మినిట్స్ టైం అనేది చూపిస్తుందండి. ఆ టైంలో మనకు ఈ టబ్బు మొత్తము క్లీన్ అనేది అవుతుంది. మామూలుగా మనము బట్టలు వేసినప్పుడు ఈ విధంగానే చూపిస్తుంది కదండి, 1 అవర్ 30 మినిట్స్ ఆ విధంగా చూపిస్తుంది. కానీ అదే విధంగా మనకు ఈ విధంగా టబ్ను క్లీన్ చేసినప్పుడు కూడా అంత టైంనే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, వాటర్ని తీసుకొని టబ్ అయితే క్లీన్ అవుతుంది కదండి. ఓకేనండి, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టబ్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది 1 అవర్ 23 మినిట్స్ అయితే మనకు ఉంటుందండి. మనము మామూలుగా బట్టలు వేసినప్పుడు వాషింగ్ మిషన్కు ఏ ప్రాసెస్ అయితే రన్ అవుతుందో అలాగే ఈ టబ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా రన్ అవుతుందండి. మీరైతే ఎటువంటి టెన్షన్ అనేది పడవలసిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మీ వాషింగ్ మిషన్ని క్లీన్ అనేది చేసుకోవచ్చండి. ఈ టైం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. ఓకేనండి, ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.